అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో బాలాకాండలో విశ్వామిత్రుల రామలక్ష్మణుని ఎంట పెట్టుకొని మిథిలా నగరానికి వెళ్ళటం జరిగింది. ఆ మిథిలా నగరాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, వైదేహీ నగర్ అని చెప్పని. ఈ యొక్క ఏదైతే మిథిలా నగరం ఉందో విదేహము అనేటువంటిది పేరుతో కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే వేదానికి సంబంధించినటువంటి మాటలు. ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటంటే కథాగమనంగా చెప్పగలటానికి మనకి ఎంతో సమయం పట్టదు. కానీ ఇక్కడ ఈ విషయాలను విశదీకరించుకుంటూ మనం ఈ యొక్క విషయాలని తెలుసుకుంటూ ఈ కథలో ఉన్నటువంటి విషయాలని మనం వీటిని తెలుసుకుని గ్రహించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించటం మూలంగా ఇది చాలా చిన్నగా చెప్పుకోవటం జరుగుతుంది. చాలామంది ఏమంటారంటే ధనుర్సుని ఈయన విరిచారు, ఎక్కుపెట్టారు, వెరకొట్టారు, లేకపోతే ఇంకోటి అని అంటారు. కానీ ధనుర్భంగము అనేటువంటి చెప్పటం జరుగుతుంది. అంటే ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటంటే ధనస్సు అనేటువంటిది ఒక బీజాక్షరానికి సంబంధించినటువంటి వాక్యము. ఈ బీజాక్షరానికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరాన్ని దానికి 3 దశలు ఉంటాయి. ఆ 3 దశలలో ఆ యొక్క ధనస్సు అనేటువంటి దాన్ని సరిగ్గా పట్టుకుని మనం దాన్ని ఎక్కుపెట్టి ఆ వింటినారిని ఆద్యంతం అన్నట్టుగా బాణం లేకపోయినా సరే ఆ యొక్క ధనుస్సుని ఎక్కుపెట్టడానికి ఆ వింటినారిని తగిలించటానికి ఆ నొక్కి ఆ ఒక వింటినారి దానికి తగిలించటానికి ఆ వంచటము ఎలాగూ అనేటువంటిదే ఒక ప్రక్రియ అనేటువంటి విషయాన్ని గ్రహించవలసింది. లేకపోతే వాల్మీకి మహర్షి ఇంత రామాయణం రాస్తూ ఇక్కడ ఈయన ధనస్సుని ఆయన భంగపరిచారు అనేటువంటి విషయం ఇక్కడ రాయటం జరిగింది. కానీ ఇది తెలిసి తెలవని వాళ్ళు దీని గురించి మాట్లాడేటప్పుడు ఈ ధనుర్భంగము అనేటువంటిది వదిలేసి శివధనుస్సుని విరిచి సీతను వివాహం చేసుకున్నారు అనేటువంటిది చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఈ బీజాక్షరము అనేటువంటిది 3 దశలలో ఉండి ఆకారంగా ఒక విధంగా చెప్పాల్సి వస్తే ధనస్సు ఆకారంలోగానే దాని తాలూకు ఆ ఒక గుర్తు ఉంటుంది. దాని ధ్వని వేరుగా ఉంటుంది. శబ్దంలోకి వచ్చేటప్పటికి అది విడిపోయినప్పుడు 3 భాగాలుగా విడిపోతుంది. 4వ భాగమైనటువంటి తురీయాన్ని మహర్షులందరూ కూడా ఆ ఒక్క తురీయ అవస్థని పట్టుకుంటారు. అంటే ఈ 3 దశలని వదిలేసి 4వ దశ అయినటువంటి తురీయానికి వాళ్ళు ప్రాముఖ్యతనిస్తారు. వేద విధులందరూ కూడా దాన్ని ఎలాగూ అనేటువంటి విషయాన్ని దశరథ నందనుడైనటువంటి రాముడు ఆ యొక్క ధనస్సు అనేటువంటి పేరుతో
ఆ ఒక బీజాక్షరాన్ని ఎక్కడ ఆపితే తురీయ అవస్థ ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని యోగ శాస్త్రంలో తత్వ పరిజ్ఞానంలో చెప్పటం జరిగింది. లేకపోతే ఇంతమంది వీరాది వీరులు ఉన్నటువంటి రాజులందరూ కూడా వంచలేని ఒక శివధనస్సుని, ఒక ధనస్సుని రాముడు వంచి దాన్ని ఆ ఒక వింటిని తగిలిస్తుంటే ధనుర్భంగమైనది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వారు ఎందుకు దీనికి ఇంత ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ యొక్క ధనుర్భంగము అనేటువంటి చూపిస్తే, భారతంలోకి వచ్చేటప్పటికీ అర్జునుడు ఆ ఒక్క ధనస్సుతో మత్స్యయంత్రాన్ని ఛేదించారు అని చెప్పేటువంటిది వ్యాస భగవానుడు రాయటం జరిగింది. ఇక్కడ సీత అయోనిజ ఈవిడ భూమిలో నుంచి ఆ ఒక భూమిని దున్నుతున్నప్పుడు, యజ్ఞం గురించి భూమిని దున్నుతున్నప్పుడు కన్యగా భూమిలో నుంచి ఆవిడ వచ్చింది అనేటువంటి విషయాన్ని జనక మహారాజు చెప్పటం జరిగింది. ఆవిడ పెట్టెలోనో బుట్టలోనో తటలోనో ఉన్నట్టుగా దొరికిందని కాకుండా ఆవిడ కన్యగానే దొరికింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా అంతర్భాగం కింద తీసుకోవలసినటువంటి ఆధ్యాత్మిక చింతనలో తత్వ పరిజ్ఞానము తెలిస్తేనే ఇవి తెలుస్తాయి. లేకపోతే వీటిని విడమర్చి చెప్పటం అంత చెప్పేవాడికి మంచిది కాదు, వినేవాళ్ళకి కూడా అంత క్షేమదాయకం కాదు. ఎక్కడ ఏది వింటే క్షేమం కలుగుతుందో వాల్మీకి మహర్షి మనకి చెప్తూ వస్తున్నటువంటి విషయము. కనుక ఇలాగే అయోనిజ అయినటువంటి ద్రౌపది కూడా ఆ ద్రుపద మహారాజు ఆ యజ్ఞక్రతువు చేస్తూ ఉంటే ఆ యజ్ఞగుండములో నుంచి ఈ యొక్క ద్రౌపది దుష్టజుమ్నుడు కూడా అందులో నుంచి ఉద్భవించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి వ్యాస భగవానుడు భారతంలో రాయటం జరిగింది. ఇటువంటి అయోనిజని వివాహం చేసుకోవాలి అంటే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా దీనికి మహాత్ముడైనటువంటి వాడు, తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి కన్యలు దక్కుతారు అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ సకల గుణాలని చూపిస్తూ రామాయణంలో ఒక రాముడికి సీత వివాహమైనట్లుగా మనకి ఇక్కడ చెప్పటం జరిగింది. అక్కడ వాల్మీకి మహర్షికి ఆ అయోనిజని వివాహం చేసుకోవటానికి అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదిస్తే ఆ అయోనిజని 5గురు కలిసి వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని వ్యాసుడు రాయటం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే తత్వ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఇది సాధ్యాయనంలో గురువుతో కూర్చుని ఆయన ముఖం నుంచి వచ్చేటువంటి ఆ ముఖ కవళికలను చూస్తూ సాధ్యాయనంలో వీటిని అనుసంధానం చేస్తే వీటి అర్థం వేరుగా ఉంటుంది. కనుక అందుకే వీటిని కథాగమనంలో తీసుకుని ఈ యొక్క ధనస్సును ఎప్పుడైతే ఈ యొక్క రాముడు భగ్నం చేశాడో జనకుడు ఆనందపడి విశ్వామిత్రుల వారి తాలూకు అనుజ్ఞతో ఈ యొక్క అయోధ్యాపురానికి పంపించటం జరిగింది తన తాలూకు మంత్రులని. ఈ యొక్క అయోధ్యకి వెళ్ళినటువంటి ఈ మంత్రులు 3 రోజులు నిర్విరామంగా ప్రయాణం చేసి మిథిలా నగరం నుంచి, ఈ మిథిలకి ఇంకొక పేరు కూడా ఉందని చెప్పాను. ఈ యొక్క ఏదైతే ఆ పేరు ఉన్నదో
దాని అర్థము దేహము లేనటువంటిది అనేటువంటిది వస్తుందన్నమాట. ఆ దేహము లేని దగ్గర నుంచి దేహం ఉన్న దగ్గరికి రావటానికి ఈ మంత్రులకి 3 రోజులు పట్టింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి విషయము. కనుక ఈ విషయాలని మనం వింటూ కూలంకషంగా ఈ యొక్క చక్కని పాటని మనం విని మిగిలినటువంటి కథాగమనంలోకి మనం వెళ్దాము.
ఇలాగా ఈ యొక్క జనక మహారాజు దగ్గర నుంచి బయలుదేరినటువంటి మంత్రులు అయోధ్య నగరాన్ని చేరుకొని ఆ అయోధ్య నగరంలో కాపలాదారులైనటువంటి ఆ కాపలా వాళ్ళకి చెప్పి, మేము మిథిలా నగరం నుంచి వస్తున్నాము, జనక మహారాజు పంపించారు అని చెప్పి దశరథుల వారికి తెలియపరచవలసిందిగా చెప్పినప్పుడు ఆ కాపలాదారులు దశరథ మహారాజుకు ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. మిథిలా నగరం నుంచి వచ్చారు అని చెప్పేసి అని తెలియగానే వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టండి, పంపించండి అని చెప్పటంతో ఆ మంత్రులు మిథిలా నగరం నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడుతూనే మొట్టమొదట చెప్పినటువంటి విషయం ఏంటంటే, విశ్వామిత్రుల తాలూకు వారి ఆజ్ఞానుసారము
బ్రహ్మ ఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారి తాలూకు ఆజ్ఞానుసారము అనేటువంటిది ఎందుకు చెప్పారంటే, జనకుడు రాజఋషి మాత్రమే, బ్రహ్మ ఋషి కాదు కనుక ఉత్తములైన వారిని ముందుగా పేర్కోవాలి. కాబట్టి ఈ యొక్క విశ్వామిత్రుల వారి గురించి, ఈయన బ్రహ్మర్షి కాబట్టి ఈ బ్రహ్మర్షి గురించి చెప్తూ, ఆయన ఆజ్ఞానుసారము జనక మహారాజు మీ దగ్గరికి మమ్మల్ని పంపించటం జరిగినది అనేటువంటి విషయం చెప్పటం జరిగింది. కౌసల్యానందనుడైనటువంటి శ్రీరాముడు కౌసల్య కుమారుడైనటువంటి దశరథుడితో మాట్లాడుతున్నారు కాబట్టి, కౌసల్యానందుడైనటువంటి శ్రీరాముడు సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కూడా విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగా ఉన్నారు. వారు ఇప్పుడు విదేహ రాజ్యములో అంటే మిథిలా నగరంలో కలరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా చక్కగా రాయటం జరిగింది. ఈ విదేహ రాజ్యము అంటే దేహము లేనటువంటిది అనమాట. కుశిక పుత్రేణ కౌసల్య నందవర్ధన లక్ష్మణేన సహ భ్రాత విదేశు వసత్యప అనేటువంటిది, ఇది బాలాకాండలో 68వ అధ్యాయంలో ఇది 16వ శ్లోకంగా చెప్పడం జరిగింది. విదేహ అనేటువంటిది దేహము లేనటువంటిది. ఇది ఆత్మతత్వ పరిజ్ఞానానికి వెళ్ళినప్పుడు పరమాత్మ అయినటువంటి రాముడు దేహమే లేనటువంటి దానికి దేహాన్ని కల్పించుకొని మిథిలా నగరంలో ఉండటం జరిగింది. అది ఎవరి సంరక్షణలో అంటే విశ్వామిత్రుల వారైనటువంటి బ్రహ్మ ఋషి తాలూకు సంరక్షణలో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మిథిలా నగరంలో అంటే విదేహ రాజ్యంలో వీళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే బ్రహ్మ దగ్గర ఉన్నంతసేపు జీవుడికి దేహం అనేటువంటిది ఉండదు. జీవుడికి ప్రాణానికి అప్పుడు బ్రహ్మ మాత్రమే రక్షకుడు అవుతాడు. ఆయన రక్షణలో ఉన్నప్పుడు మిగిలినటువంటి ఏ శక్తులు కూడా ఆ యొక్క జీవుడిని కానీ ప్రాణాన్ని కానీ ఏమీ చెయ్యలేవు. వాటి జోలికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఈ పంచభూతాలు కానీ మిగిలినటువంటి ప్రకృతి తత్వాలు కానీ ఏవీ కూడా వాటి జోలికి వెళ్ళవు అనేటువంటి గూఢ అర్థాన్ని దాచిపెట్టి విదేహ రాజ్యంలో ఉన్నారు. అంటే మిథిలా రాజ్యంలో మిథిలా నగరంలో ఉన్నారు. అది ఎవరి సంరక్షణలో? విశ్వామిత్రుల వారి తాలూకు సంరక్షణలు. అంటే వీళ్ళంతటి వీళ్ళే మిథిలా నగరానికి వెళ్ళిపోలేదు. విశ్వామిత్రుల వారు తీసుకుని వచ్చి సంరక్షకుడిగా ఉండి తీసుకొస్తేనే మా మిథిలా నగరానికి రావటం జరిగింది. కనుక మా మహారాజు గారు ముందుగా చెప్పినట్లుగా తమకి ఈ యొక్క అయోనిజగా దొరికినటువంటి ఈ యొక్క కన్యకి వివాహం చేయటానికి ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఎందరో పరాక్రమవంతులైనటువంటి రాజులందరూ కూడా వచ్చి వాళ్ళ పరాక్రమం నిర్వీర్యమైపోయి వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోవటం జరిగింది. వీళ్ళ మూలంగా దుర్గానికి హాని కలుగుతోంది అని చెప్పేటువంటి ఒక దృక్పథంతో జనక మహారాజు యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞాన్ని పరిసమాప్తి చేసి దుర్గ రక్షణకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నటువంటి తరుణంలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని మిథిలా నగరం రావటం
సంభవించింది, తటస్థించింది. అటువంటి పరిస్థితిలో ఏదైతే మహిమాన్వితమైనటువంటి ధనస్సు ఉన్నదో ఆ ధనస్సుని కౌసల్యానందనుడైనటువంటి రాముడు చూస్తాననేటప్పటికీ విశ్వామిత్రుల వారు జనక మహారాజుతో చెప్పటం జరిగింది. జనక మహారాజా, మీ యొక్క రాజ్యంలో, మీ యొక్క భవనంలో ఒక మహిమాన్వితమైనటువంటి ధనస్సు ఉంది కదా, ఆ ధనస్సుని ఈ కౌసల్యానందనుడు చూడాలనుకుంటున్నాడు కాబట్టి దాన్ని మీరు చూపించండి అని చెప్పటం జరిగింది. బ్రహ్మఋషి మాట్లాడే మాట ఒక ఆజ్ఞలాగా ఉండటంతో జనక మహారాజు తన తాలూకు 5,000 మంది సైనికులను పంపించి 8 రథచక్రాలు కలిగినటువంటి దానిలో ఈ యొక్క ధనస్సును ఉంచి ఆ పెట్టెని సభాస్థలికి తెప్పించడం జరిగింది. ఆ సభాస్థలిలోకి తీసుకొచ్చినటువంటి ఆ ఒక్క పెట్టెని తెరిచి అది విశ్వామిత్రుల వారి తాలూకు ఆజ్ఞతో రాజఋషి అయినటువంటి జనక మహారాజును చూస్తూ ఆ ఒక్క ధనస్సుని మధ్య భాగంలో పట్టుకుని వింటినారిని తగిలిస్తున్నటువంటి సమయంలో ధనస్సు భంగమైంది అనేటువంటి విషయాన్ని మా జనక మహారాజు మీకు చెప్పమన్నాడు. విరిగిపోయింది అని చెప్పలేదు, విరగొట్టింది ఎవరు అనేటువంటిది కాదు, భగ్నమైనది అనేటువంటి విషయాన్ని మీకు చెప్పమన్నారు. ఎవరైతే ఆ ధనస్సుని ఎక్కుపెట్టి ఆ ఒక వింటినారిని తగిలిస్తారో వారికి తన తాలూకు అయోనిజ అయినటువంటి పుత్రికనిచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు గారు చెప్పినటువంటి విషయం మీకు ముందుగానే తెలిసినటువంటి విషయమే. ఇది మీకు తెలియని విషయం కాదు. చాలామంది రాజులు రావటం, ప్రయత్నించటం, వెళ్ళటం, వాళ్ళందరూ ఓడిపోయి ఆయన మీద యుద్ధం ప్రకటించి దుర్గాలన్నింటినీ పాడు చేయటం, ఆయన దాంతో మళ్ళీ యజ్ఞాన్ని చేసి దుర్గ ప్రతిష్ఠకు అన్నట్టుగాను దుర్గాన్ని కాపాడటానికి, రాజ్యాన్ని కాపాడటానికి యజ్ఞం చేస్తానికి జరిగినటువంటి ఆ కార్యక్రమానికి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల్ని ఎంట పెట్టుకుని ఆయన రక్షణలో ఉంచుకుని వెళ్ళటం జరిగినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మిథిలానగర్ నుంచి వచ్చినటువంటి మంత్రులు దశరథుడికి విన్నవించడం జరిగింది. ఈ విషయం విన్నటువంటి దశరథుడితో పాటు పరివారము కూడా విని సంతసించి మా యొక్క కౌసల్యానందనుడు ధనస్సును భగ్నపరిచినాడా అని చెప్పేసాను ఆనందపడి, వీళ్ళందరూ కూడా దశరథుడు ఏమి చెప్తారా అని చెప్పి చూస్తున్న సమయంలో, మహానుభావులారా, మనం రేపు పొద్దున్న మిథిలా నగరానికి మనం బయలుదేరి వెళ్దాము. అంతవరకు కూడా మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ రాత్రి ఇక్కడ విశ్రమించండి. 3 రోజుల నుంచి కూడా మీరు శ్రమపడి ఎక్కడా ఆగకుండా ఈ యొక్క అయోధ్య నగరాన్ని చేరుకోవటం జరిగింది కాబట్టి ఈ రాత్రి మీరు ఇక్కడ విశ్రమిస్తే రేపు పొద్దున మనం బయలుదేరి మిథిలా నగరాన్ని మనం చేరుకుందాము అనేటువంటి మాటని దశరథుడు చెప్పగానే ప్రముఖులు అందరూ కూడా ఆనందించడం జరిగింది. ఈ ఆనందమయ సమయంలో రేపు ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం పునఃప్రారంభంగా రేపు ఈ కథాగమనాన్ని చెప్పుకుందాము. ఇందులో ఉన్నటువంటి అంతర్విషయాలని నేనేదో మామూలుగా చెప్పేశారని కాకుండా 1కి 2 సార్లు మీరు వినితే దాని మూలంగా మీకు అందులో ఉన్నటువంటి గూఢమైనటువంటిది
ఏదైతే నేను చెప్పకుండా మామూలుగా వెళ్తానో ఆ విషయానికి సంబంధించినవి కూడా మీకు తేట తెల్లంగా తెలియటానికి అవకాశం ఉండేటట్లుగానే మాట్లాడుతున్నాను. కనుక ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో రేపు మళ్ళీ మనం ఈ కథాగమనంలో మిగిలిన విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాము. అంతవరకు కూడా ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలతో స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.